సత్యమూర్తి విషయంలో మిథున ఒక దేవతలాగా తన కష్టాన్ని తీర్చడానికి వచ్చింది. సత్యమూర్తి ఇద్దరు కొడుకుల్ని అడుగుతాడు డబ్బుల గురించి. కానీ ఎవ్వరి దగ్గర లేవు అంటుంది. ప్రమోదిని ఏమో మా అమ్మ వాళ్ళు పెట్టిన పొలం అమ్మేసి ఇల్లుని కాపాడుకుందామంటే ఒప్పుకోడు. ఇక రంగం నా దగ్గర అస్సలు డబ్బులు లేవని చెప్తాడు. ఇక దేవ ఇస్తానన్నా కూడా తీసుకోడు. నీ రక్తపు మరకలతో సంపాదించిన డబ్బులు నాకొద్దు అని చెప్తాడు. ఏదో ఒక దేవత నన్ను కరుణించకపోతుందా అని అంటున్న సమయంలో మిథుననే కరెక్ట్‌గా డబ్బులు తీసుకొని వస్తుంది. ఇక ఆ ఫైనాన్షియర్‌కి సంతకం పెట్టేస్తాడనమాట. ఇల్లు మీదే అన్నట్టు పెట్టేయబోతున్న సమయంలో మిథున డబ్బులైతే తీసుకొని వస్తుంది. డబ్బులు చేతికి ఇవ్వబోతుంది. అసలు ఆ ఇంటిని జప్తు చేయించడం కోసము మిథున వాళ్ళ వదిన నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆఖరికి ఈ రంగము, సూర్యకాంతం వీళ్ళను కూడా తన గ్రిప్‌లో పెట్టుకొని డబ్బులతో కొనేసి అక్కడ ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి మిథున అక్కడ ఉండనివ్వకుండా చేయాలన్నట్టు అనుకొని వీళ్ళకి డబ్బులు కూడా ఇస్తూ ఉంటుందన్నమాట. పూర్తిగా కాంతం గెటప్‌నే మార్చేస్తుంది. లక్షలకు లక్షలు డబ్బులు, అలాగే బ్యూటీ పార్లర్‌లని, మెనిక్యూర్‌లు, పెడిక్యూర్‌లని దానికి వాళ్ళకి బాగా ఆశ చూపించి తన గ్రిప్‌లో అయితే పెట్టుకుందనమాట. ఇప్పుడు త్రిపుర ఏం చెప్తే అది చేసేలాగా వీళ్ళిద్దరూ మారిపోయారు. మరోవైపు పురుషోత్తం దేవా గురించి, మిథున గురించి మాట్లాడడం కోసం హరివర్ధన్ ఇంటికి వెళ్తారు. కానీ ఈయన ఒక క్రిమినల్ కాబట్టి హరివర్ధన్ మాట్లాడటానికి కూడా ఇష్టపడడు. కానీ మీరు వీలైనంత త్వరగా మీ కూతుర్ని అయితే తెచ్చుకోండి అన్నట్టు వార్నింగ్ ఇచ్చినట్టు, మంచిగా చెప్పినట్టు వెళ్ళేసి, కానీ హరివర్ధన్ ఏంటి ఇదంతా దేవాని ఉసిగొల్పి నువ్వే చేయించావు అన్నట్టు పురుషోత్తంని నిందిస్తాడనమాట.